పిలవకుండానే వచ్చే అతిథులు ఎవరంటే ఈ ఎలకలు. ఎలకలు ఏమి చేసినా కానీ ఇంటి నుండి బయటికి పోవడం లేదు. ఎలాంటి ర్యాట్ పాయిజన్ యూజ్ చేసినా కానీ ఎలకలు పోవడం లేదు అనే వాళ్ళ గురించి ఈ మంచి ఒక యూస్ఫుల్ టిప్స్ చూపిస్తున్నానండి. ఇది చాలా రిజల్ట్ వచ్చింది, మంచి రిజల్ట్ వచ్చింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ ఎలకలు ఎందుకు వస్తాయి? ఆహారం తినడానికి వస్తాయి. అలానే ఇలా ఆహారం పెట్టగానే ఎలకలు చంపకుండానే బయటికి పంపించవచ్చు. మంచి మంచి ఆహారం కాకున్నట్ల ఇలా వెరైటీ ఆహారం పెట్టడం ద్వారా ఎలకలు అనేది ఇంకోసారి రావు. అది ఎలా అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలాంటి నిమ్మకాయని తీసుకొని పైన ఉండే తొక్కను ఇలా క్యారెట్ తురిమే విధంగా తురుముకోవాలి. పైన నిమ్మ తొక్కు పైన ఉండే తురిమేది వలన ఇది చాలా ఇష్టంగా ఉంటుంది. ఇది ఒకసారి ఎలక తినిందనుకో ఇంకోసారి చంపకుండానే బయటికి పంపించవచ్చు. అది చాలా వరకు ఆహారం తినడానికి ఎలకలు ఇంట్లోనే వస్తాయి. ఎలకలు ఉండే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏమిటనేది. చూడండి, ఈ విధంగా కొంచెం పొడి చేసుకొని పెట్టుకోండి. దీనిలో అలానే నెక్స్ట్ ఒక పొటాటోను తీసుకున్నాను, అంటే ఆలుగడ్డ తీసుకున్నాను. కొంచెం ఆలును తురిమి వేసుకోండి. చూడండి, ఈ విధంగా కొంచెం తురిమేయండి. ఇలా మొత్తం ఆహారాన్ని పెట్టడం ద్వారా ఇంకోసారి ఎలకలు అనేది రావు. చూడండి, ఈ విధంగా తురుముకున్నాను. దీనిలో కొంచెం కర్పూరం వేయండి. ఈ స్మెల్కి ఎలకలు అనేది తినడానికి ఇష్టపడతాయి. చూడండి, 2 కర్పూరాన్ని వేసుకున్నాను, పౌడర్ చేసుకున్నాను. మొత్తం దీనిలో కొంచెం కారం వేయండి. కారం ఎందుకు అనగా ఇలాంటి కారం వేయడం ద్వారా ఎలకలు అనేది ఇంకోసారి తిని ఇంటి దరిదాపులో కూడా రావు. మంచి రిజల్ట్ వచ్చిందండి, నచ్చుతుంది. చాలా వరకు చాలా మంచిగా యూస్ఫుల్ అయింది నాకు. అందువల్లనే ఈ వీడియో రూపంలో ఎలకలు ఉండే బాధపడే వాళ్ళ గురించి చెప్తున్నాను. నచ్చితే ఒకసారి లైక్ చేయండి. చూడండి, మొత్తం ఇలా నిమ్మ తొక్కు పైన ఉండే కొంచెం పౌడర్ని, ఆలుని, కారం, కర్పూరాన్ని మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేస్తున్నాను. దీనిలో కొంచెం శనగపిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ మిక్స్ చేయొచ్చు. నేను ఇంట్లోనే గోధుమ పిండి చపాతీ చేసేదాన్ని, కొంచెం మిగిలింటే నేను తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కొంచెం 5 బాల్ మాదిరిగా 5 చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం ఇలా మొత్తాన్ని తీసుకొని దీనిలో ఇప్పుడు ఇందాక చేసుకున్న దాన్ని పెట్టేసుకొని, ఎక్కడైతే ఎలకలు రేషన్ దగ్గర కానీ లేదంటే తోటలో ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు కానీ చూడండి, ఎలాంటి పాయిజన్ వాడినా ఎలకలు అనేది ఈ కాలంలో పోవు. ఇలాంటి ఆహారాన్ని తయారు చేసి పెడితే ఇంకోసారి ఇంటి దరిదాపులో కూడా రావండి. మొత్తం ఇంటిలోనే ఇలా మొత్తాన్ని యూజ్ చేసి పెట్టాల్సి వస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని తయారు చేసుకున్నాను నేను. ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఇంటిలో ఇక్కడ బ్యాలు దగ్గర కానీ బియ్యం దగ్గర కానీ ఎక్కువ పారాడుతుంటాయి. ఇవి తినడానికి ఎక్కువ వస్తూ ఉంటాయి. చూడండి, ఈ విధంగా పెట్టేయండి. నైట్ పడుకునే ముందు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారన్నప్పుడు నైట్ పడుకునే ముందు పెట్టేసినారనుకో ఎలాంటి ప్రాబ్లం ఇలా బయట షూలో కానీ ఎక్కువ పారాడుతూ ఉంటాయి. ఇలాంటి ఆహారం ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ ఇంటి దరిదాపులో కూడా రావండి. నచ్చితే ఒకసారి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.